పాకిస్తాన్ వాడు ముట్టి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు గాని జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? ఏం మాట్లాడుతున్నారు సీఎం గారు? మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణను రిప్రజెంట్ చేస్తున్నారు, పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ కాదు. ఒక నియోజకవర్గంలో జరిగే బై ఎలక్షన్ లో అంత పాకిస్తాన్ దేశ సమగ్రత గురించి, దేశ ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు 4 ఓట్ల గురించి. అంటే ఎంత దిగజాడిపోయిన రాజకీయాలు చేస్తున్నారండి. ఇంత దిగజారిపోవడమా మరి 4 ఓట్ల గురించి? పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని పిఓకే లో గుర్తించి ప్రిసైజ్ అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. పిఓకే లో ఉన్న ముజఫరాబాద్, ముర్దిక్, నూర్ ఖాన్ బేసులు కదిలినాయి. సుమారు 60-70 మంది లష్కరే తైబా, జైషే మొహమ్మద్ కి చెందిన వాళ్ళు జన్నత్ కెళ్లిపోయారు. పహల్గామ్ దాడికి పాల్పడ్డ ఆ 3 ఉగ్రమూకలను అడవిలో దాచుకుంటే దూరి మరి ఆపరేషన్ మహాదేవ్ చేసి ఆ 3 ఉగ్రమూకలని నేలమట్టం చేసింది, న్యూట్రలైజ్ చేసింది. ఏకోసాన పాకిస్తాన్ మనల్ని కొట్టింది. 26/11 అటాక్ లో ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో మాసివ్ ఫైరింగ్ చేసినారు. లియోపోల్డ్ కేఫ్ లో గన్ ఫైర్ చేసినారు, గ్రనేడ్స్ చేసినారు. తాజ్ హోటల్లో మాసివ్ ఫైరింగ్ చేసినారు, గ్రనేడ్స్ చేసినారు, హాస్టేజెస్ ని నిర్బంధించినారు. ట్రెంట్ హోటల్లో మాసివ్ ఫైరింగ్ చేసినారు, హాస్టేజెస్ ని నిర్బంధించినారు. కామా హాస్పిటల్ అండ్ మెట్రో సినిమా ఏరియాలో పోలీస్ అంబుష్ చేసినారు. దాదాపు 166 మెంబర్స్ చనిపోయినారు మొత్తం దాడిలా. మీరేం చేసినారు అప్పుడు జరిగినప్పుడు? అరే అజ్మల్ కసబ్ అంత ఓపెన్ గా క్లియర్ గా ఇంటర్వ్యూలో నేను లష్కరే తైబాకి చెందినవాడిని అని చెప్పి ఒప్పుకున్న తర్వాత కూడా వెపన్స్ ఏడ్ నుంచి వచ్చినాయి, ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు, ఎక్కడ రిక్రూట్ చేసుకున్నారు, ఎవరు వెపన్స్ సప్లై చేసినారు, ఎట్లా వచ్చినామని అంత క్లియర్ గా చెప్తే, ఏం ఆశ చూపి రిక్రూట్ చేసుకున్నారని అంత క్లియర్ గా చెప్తే, మీరు యుఎస్ కి వెళ్లి ఒబామా దగ్గర మాట్లాడిన తర్వాత ఒబామా ఏమన్నాడండి? యుఎస్ ఏమన్నదండి? వాళ్ళు అటాక్ చేసినారు కానీ మీరు రిటాలియేట్ చేయొద్దంటే యుఎస్ కి అట్లనే తల ఊపిన మీరు, ఆ పార్టీ చరిత్ర మీరు మాట్లాడుతున్నారా పాకిస్తాన్ గురించి? పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడినారు మీరు ఇన్ని రోజులు. ఇప్పటికే మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ రాష్ట్రంలో చాలా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, చాలా వ్యతిరేకత వచ్చింది. ఏదో 1.8% ఓటుతో మీరు గెలిచి ప్రభుత్వం స్థాపించినారు, కానీ చరిత్రలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాదు. డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయితే తెలంగాణలో ఇంకొకసారి డెఫినెట్ గా రాదు. తర్వాత కాంగ్రెస్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో కలుద్దాం. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో.